నేర్చుకోవాలి కదా. సాత్వికమును దీన మనస్సును మనం నేర్చుకోవాలి. అందుకనే ప్రభు చెప్తున్నమాట యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 57వ అధ్యాయంలో మనం గమనిస్తే కదా, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన ఎవరి యొక్క నివసించువాడు అని పలుకుతూ ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మహాగణుడు 15వ వచనము, మహాగణుడు మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసైన వాడు నాకు సెలవించుచూ ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు ప్రభు. ఆయన ఎక్కడ నివసించువాడు? ఆయన మనం పిలిచిన దేవుడు, ఆయన సన్నిధికి మనం పిలిచిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, తన సన్నిధిలో ఆ నిత్యత్వములకు మనను వారసులుగా చేసిన దేవుడు కాక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడంటే, ఆయన వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించే దేవుడు కాక. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఏమి కలిగి ఉండాలి అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోమని చెప్తున్నాడు. ఏమి నేర్చుకోవాలంటే దీన మనసు కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి. దీన మనసు మనము కలిగి ఉండడం నేర్చుకున్నప్పుడు కదా, ఆ దీన మనసు మనము కలిగి జీవించినప్పుడు ప్రభు మనతో కూడా ఆయన నివసించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కదా నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీవు ఈ లోకములో ఉన్నావు కనుక నీకు అనేకమైనటువంటి విపత్తుకరమైన పరిస్థితులు రావచ్చు, బలహీనతలు చోటు చేసుకోవచ్చు, అనేకమైన శోధనలు వెంటాడవచ్చు. అటన్నిటి నుంచి కూడా కదా నీవు వినయ మనసు కలిగి దీనత్వం కలిగి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు తన సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుని కదా ఆయన నీతో నివసించువాడుగా ఉన్నాడు. దేవుడే మనతో ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభుల వారే మనతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి కొరత అనేది కదా ఏమాత్రము కూడా ఉండదు కదా. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని వెంబడిస్తూ, ఆయన మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొద్దకు వచ్చి దీన మనస్సు కలిగి మనం ఆయన యొక్క నేర్చుకోవాలి. దేవుని యందు మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే ప్రభు సన్నిధికి మనం నడిపింపబడాలి, ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి కదా. అలా చేసినప్పుడు దేవుడు ఆ దీనత్వం అనేది ఎలాంటిగా ఎలా ఉండదో ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కదా పరలోకములో దేవదూతల గణముల చేత నిత్యము స్తుతించబడుతున్నవాడు, దేవదూతల గణం చేత నిత్యం ఆరాధించబడుతున్నవాడు, మనిషి కుమారుడై లోకానికి వచ్చి సర్వలోకములో ఉన్న సమస్త మానవుల కొరకు ఆయన బలియాగము చేయబడిన దేవుడు కదా. ఆయన శ్రమ పొందిన వారిగా చేయబడ్డాడు ఈ లోకములు. ఆయన రాజుగా మధ్య ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజుగా ఉన్న దేవుడు కదా సర్వలోకంలో ఉన్న మానవుల యొక్క పాపభారము నిమిత్తము ఈ లోకములో ఆయన దీనుడుగా జీవించిన వారిగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నా యొక్క నేర్చుకోమంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనము, సంఘములో సమకూర్చబడిన మనము కదా దేవుని యొద్దకు వచ్చి మనము దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో జీవించుట మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దీన మనస్సు కలిగి మనము జీవించుట వలన దేవుని యొక్క సన్నిధిలో మనకు కలిగే మేలు ఎలాంటిది? దీనత్వము కలిగి మనం జీవించుట వలన కదా ప్రభు సన్నిధిలో మనకు వచ్చే మేలు ఎలాంటిది అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీవు దీనుడవై దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభువుని వెంబడించిన వాడిగా ఉన్నట్లయితే, దేవుడు తన కృప కలిగిన కార్యముల చేత నిన్ను బలపరుస్తూ తన సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేస్తున్నారా ఆయన ఏమిస్తూ ఉన్నాడంటే 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్దకు ఏమొస్తుందంట? జ్ఞానము ఉన్నది. వినయం
గలవారి యొక్క ఏ జ్ఞానం అది? పరసంబంధమైన జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానంతో కూడా దేవుడు నింపదగిన వాడిగా ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఆయన నింపువాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాట అంటే, అహంకారము వెంబడించ ఏమొస్తూ ఉన్నదంటే అవమానము వస్తుంది. అహంకారం కలిగి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నీ వెంబడి ఏముంటుందంటే నీకు అవమానమే, కానీ ఏమాత్రము కూడా నీకు ఘనత అనేది కలగదు. దేవుని బిడ్డలమైన మనము దీన మనస్సు కలిగి ఉండాలి. దీనత్వం అనేది మన జీవితంలో లేకపోతే మనం గర్వించిన వారుగా ఉన్నట్లయితే కాగా అవమానమే మనం పొందవలసిన వారు, అవమానం పాలు మనం పొందవలసిన వారు కాగా. అందుకనే సూత్రం ఏమంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఏమి నేర్చుకోవాలంటే దీన మనస్సు కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి. ఆ దీనత్వం కలిగి ఉన్న వాడిగా నీవు ఉన్నట్లయితే కదా దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. జ్ఞానము, అతి జ్ఞానము కొందరికి లేక దేవుణ్ణి విడిచిపోయిన వారుగా కనబడుతున్నారు. కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి వెంబడించువారు కాదు, దేవుని సన్నిధిలో ఆయన అనుసరించి దీనత్వం కలిగి జీవించిన వారు కాదు. దేవుని వాక్యంలో మనం చూస్తే కదా ఉజ్జియా గురించి ప్రభువు మాట్లాడతాడు. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను బహుగా వర్ధిల్లిన వాడిగా ఉన్నాడు, ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు కాగా. ఎప్పుడైతే ఉజ్జియా తన హృదయంలో గర్వించి దేవుని యొక్క సన్నిధిలో చేయకూడని పనిచేసి గర్వించిన వాడిగా ఉన్నాడు, అయితే ఉజ్జియా దేవుని సన్నిధి నుంచి ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడ్డాడు. ఒక రాజుగా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో ఆయన రాజ్యం చుట్టుప్రక్కల కూడా ఆయన కీర్తి ప్రతిష్ఠించబడింది. కానీ గర్వించిన దాన్ని బట్టి, తన గర్వమును బట్టి కదా దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. ఉదయకాల సమయంలో ప్రియరా దేవుని బిడ్డలమైన మనము ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలుగా జీవిస్తూ విశ్వాసమును కొనసాగుతున్నటువంటి మనము మన జీవితాలలో ప్రభు సన్నిధిలో దేవుని ఎదుట ఎలాగూ జీవిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన ప్రభు అంటారు కదా, దీనత్వం మీరు నేర్చుకోవాలి, దీన మనసు కలిగి ఉంటే మీరు నేర్చుకోమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథంలో కదా మనం 18వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే కదా దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉన్నది. 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఆపద రాకమునుపు నరుని యొక్క హృదయం ఎలాగ ఉన్నదంటే అతిశయపడుతూ ఉన్నది. అయితే ఘనతకు ముందు ఏమొస్తుందట? వినయము వస్తుంది. అంటే దేవుని సన్నిధిలో నీవు ఈ లోకంలో ద్వారా వినయ మనస్సు కలిగి నీవు జీవించినట్లయితే, దేవుని వెంబడించే సన్నిధిలో నువ్వు వినయ మనస్సు కలిగి జీవించినట్లయితే నీకేమొస్తుందంట? ఘనత వస్తూ ఉన్నది. ఘనత ప్రభువుని ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన బిడ్డలను ఈ లోకంలో మనం జీవిస్తూ మనకు బ్రతుకుతున్న దినాల్లో కదా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మనతో కూడా నివసించేవాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాడు, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నేను నివసించువాడు అని ప్రభు చెప్తున్నాడు. చాలా సార్లు మనం చదువుకున్నాం. ఉజ్జియా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గర్వించిన వాడే, తన పేరు ప్రతిష్టలు కీర్తి వ్యాపించిన వారిగా ఉన్నవాడు, యెహోవాను ఆశ్రయించి అభివృద్ధి పొందినవాడు. ఐశ్వర్యం విస్తరించింది, పేరు ప్రఖ్యాతులు విస్తరించినది. అయితే గర్వించిన వాడే, తనకు ఆపద రాకమునకు నరుని యొక్క హృదయం ఏమైపోయింది? గర్వముతో అతిశయపడుతుందంతగా. ఆ అతిశయం ఏం చేస్తుందంటే నిత్య నరకానికి తీసుకుని పోయేదిగా ఉన్నది. కానీ నువ్వు దీనత్వము కలిగి వినయ మనస్సు కలిగి సాత్వికముతో ప్రభు సన్నిధిలో నీవు జీవించినట్లయితే దేవుడు నీకు ఘనతను తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు. అతి ఘనతను మనము కలిగి ఉండాలని దేవుడు మనము ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా ఉండడం మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈ లోకంలో నానా విధమైన శోధనల చేత, నానా విధమైనటువంటి లోక సంబంధమైన కార్యముల చేత నశించిపోతూ నిత్య జీవానికి దూరముగా
తన బిడ్డలుగా మనం చేశాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు స్థానం ఇచ్చాడు. దేవుని ప్రజలుగా మనల్ని సిద్ధపరిచాడు. ప్రజలుగా సిద్ధపరచబడిన నీవు దేవుని వెంబడిస్తూ ఆయన యొక్క దీన మనస్సును కలిగి నీవు జీవించినట్లయితే నీకు ఆయన జ్ఞానమునిస్తూ ఉన్నాడు కదా. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఘనతను కూడా కలుగు చేస్తున్నాడు. అతి ఘనతను మనం కలిగి ఉండాలనే దేవుడు మాటి మాటికి తన సేవకుల ద్వారా తన లేఖనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనము దేవుని యొక్క సన్నిధిలో మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన యొక్క హృదయ తలంపులు కానీ ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి మనము జీవించాలి. సంఖ్యాకాండంలో మనం గమనిస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషేను గురించి ప్రభు మాట్లాడుతున్న మాట మనము ఆలోచన చేసినట్లయితే చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మోషేను గురించి మాట్లాడుతున్న సంగతులు, అహరోను మిర్యాములు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న సందర్భంలో మోషే మీద వారు తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారు, గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. ఇదిగో మోషేతో దేవుడు పలికించినా, దేవుడు మోషేతో మాట్లాడినా మాతో మాట్లాడలేదని వారు గర్వపు మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ప్రభు మరి మిర్యామును అహరోనులను వారితో మాట్లాడుతున్న సందర్భంలో మోషేను గురించి దేవుడు చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కదా. 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకోగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటి వాడంట? మిక్కిలి సాత్వికుడు కదా. అహరోను మాట్లాడిన, మిర్యాము మాట్లాడిన మోషే ఈ మాత్రం కూడా బదులు మాట్లాడలేదు కదా. వాస్తవానికి మోషే యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే పుట్టిన మొదలు 40 సంవత్సరాల వరకు ఐగుప్తు యొక్క రాజ్యములో, దేశంలో మరి ఐగుప్తు యొక్క రాజు యొక్క అంతఃపురంలో రాజకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరంలో అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరంలో దేవుని ప్రజలను నడిపించిన నాయకుడిగా ఉన్నాడు కదా. అలాగే ఐగుప్తుని, ఆ ఐగుప్తులో అంతఃపురించి బయటికి వచ్చేటప్పుడు ఐగుప్తుని ఒక్క దెబ్బతో కొట్టినటువంటి బలాశాలి. అలాంటి మోషే మిర్యాము అహరోను ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నా, అగౌరవపరిచి మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా మోషే అంటారు కదా సాత్వికముతో ఎదురు మాట మాట్లాడలేదు. అందుకని మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. సాత్వికుడు మాత్రమే కాదు కదా, 6వ వచనంలో చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో నేను కూడా భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడేందుకు అంటున్నాడు. దేవుని యొక్క ముఖ దర్శనమును చూడగలిగిన వారిగా మోషేను దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. దీనంతటి గల కారణం ఏంటి అంటే సాత్వికమైన మనస్సు కలిగి, దీన మనస్సు కలిగినటువంటి మనస్సు కలిగి మోషే జీవించడం బట్టి మన దేవుడిలాగా దేవుడు మోషేను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దినాలలో సంఘములో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా మన గురించి ఎలాంటి సాక్ష్యం ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, ప్రభువుని వెంబడిస్తున్న విశ్వాస జీవితంలో ఉన్నామని చెప్పుకుంటూ సాత్వికమైన మనస్సు మనలో లేకపోతే, దీన మనస్సు మనలో లేకపోతే కదా మనకు దేవుని గురించిన జ్ఞానము, ఆయన సన్నిధిలో ఘనత ఏమాత్రం కూడా మనం పొందుకోలేము కదా. ఏం వస్తూ ఉన్నదంటే అవమానమే మనం కలిగి నశించిపోవాలి. ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతాడు, ప్రయాసపడి భారతోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు నా తాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఇది నేర్చుకునే కూడిక మనం సమాజంలో కూడి ఆ పెద్దలు బోధిస్తున్నప్పుడు, సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు, దైవసేవకులు అనేక మంది బోధిస్తున్నప్పుడు, అనుభవం బోధిస్తున్నప్పుడు మనము నేర్చుకోవాలి.
నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేర్చుకొని మన జీవితాల్లో మనము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం కదా. ఇంకా ప్రభు ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన యొద్దకు వచ్చి మనం ఏమి నేర్చుకోండి, ఒకటి దీన మనసు కలిగి ఉండి నేర్చుకోవాలి. రెండవది మనం ఏమి చేయడం నేర్చుకోవాలంటే కదా, దేవుని యొక్క వాక్యంలో ఇది యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే కదా, 1వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షముగా వాదించుడి. ఇక్కడ మనం గమనిస్తే మనం ఏమి నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధి గురించి, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం ఏమి నేర్చుకోవాలి అంటే కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోవాలి. మేలు చేయ నేర్చుకోవాలి కదా. మేలు చేయ నేర్చుకున్నప్పుడు కదా దేవుడు తన యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన మనకు తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన తన జ్ఞానము చేత, తన బలము చేత మనల్ని స్థిరపరిచి, తన రాజ్యవాసులుగా మనల్ని స్థిరపరిచి కదా ఈ లోకంలో ఒక ఘనతను ప్రభు మనకు కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏమి నేర్చుకోవాలంటే కదా, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోవాలి. మేలు చేయ మనం నేర్చుకున్నప్పుడు దేవుడు తన కనికరమును మన పట్ల చూపువాడుగా ఉంటూ ఉన్నాడు. మేలు చేయటం మనము మరిచి కీడు చేసిన వారముగా ఉన్నట్టయితే కదా దేవుడు ఏమాత్రం కూడా సహించేవాడు కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం కదా, అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క వాక్కు మరి లేక పేతురు ద్వారా పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతను కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు తన నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది కాదు. ప్రభు ముఖము కీడు చేయ వారికి అంట విరోధముగా ఉన్నది. ఈ దినాల్లో మనం జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా తమ నాలుకలతో కపటమైన మాటలు పలకకూడదు కదా. కపటమైన మాటలు పలుకుట వలన కదా అది నీకు కీడే కలుగు చేస్తూ ఉన్నది. నీతో పాటు నీ మాటలు విన్నవాన్ని కూడా కీడు దగ్గర తీసుకొని పోతుంది కానీ ఈ మాత్రము కూడా మేలు చేసేది కాదు. అందుకనే తమ నాలుకల కపటం మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. వాడు కీడును తొలగి మేలు చేయ నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు తన నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ కీడు చేయవారికి దేవుడు విరోధముగా ఉంటున్నాడు కదా, విరోధముగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కీడు చేయటం మనం ఏమాత్రము కూడా చేయకూడదు. వాడు మనకి ఎంత శత్రువైనా సరే, మనకు ఎంత శత్రువుగా ఉన్నా సరే వారికి మనం కీడు చేయకూడదు కదా. దేవుడు మనకు నేర్పుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసుకొని ఆయన మనకు నేర్పుతున్న మాటని ఉదయకాలం మనం ఆలోచన చేసి మన విశ్వాస జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ మనము సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభు యొక్క జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా నాలుకను జాగ్రత్త చేసుకోవాలి. కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కీడును తొలగి మేలు చేయాలి కానీ సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. ఆ సమాధానకర్త దేవుడు అనగా క్రీస్తు ప్రభువు వారిని మనము వెంటాడే వారుగా, ఆయన గమనించే వారుగా ఉండాలి
ఉండాలి, కానీ అపవాది యొక్క ఆలోచన ఉండకూడదు. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుకుంటాం కనుక, మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలు నెరవేర్చబోతున్నాడు. వాడు ఆది నుంచి నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధం ఆడుతువాడు, అబద్ధములకు జనకుడై ఉన్నవాడు, వాడు అబద్ధం ఆడుతూ అందరినీ కూడా అబద్ధంలోని తీసుకొని పోతూ ఉన్నాడు. కాబట్టి వారి ఆలోచనలు మనం నెరవేర్చుకునే వారుగా ఉన్నాము, కానీ సమాధానకర్తను దేవుణ్ణి వెంబడించలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డగా మనం చెప్పుకుంటున్నాం. మనము ఎవరి కాలంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటంటే, ప్రభు ప్రాధాన్యతకు వచ్చి ఆయన దీనుడై ఉన్నాడు కనుక, ఆయన దీన మనసు కలిగిన వాడు కనుక, మనము కూడా దీనత్వము కలిగి దీన మనసు కలిగి మనము నేర్చుకున్నట్టయితే ఆయన మనకు ఘనతనిస్తూ ఉన్నాడు, ఐశ్వర్యమునిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కదా, తగిన సమయంలో ఆయన మనం హెచ్చించేవాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనము మేలు చేయువారుగా ఉండుట నేర్చుకోవాలి. ఆ మేలు చేయడం మనము నేర్చుకున్నప్పుడు కదా, ప్రభువు నీవు చేయు ప్రతి ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు, ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి ఉదయకాల సమయంలో కదా మేలు చేసేవారుగా ఉంటాం. ప్రభు మనకిచ్చినటువంటి ప్రయాస విషయంలో, లేక ఆయన సేవ భార విషయంలో మనము మేలు చేస్తూ క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ అనేకులు ప్రభు వైపు నడిపించే వారుగా మనము జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇంకా మనం గమనిస్తే కదా, కీర్తన గ్రంథం చూడండి 15వ అధ్యాయంలో చూస్తే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట మనము ఆలోచన చేసినట్టు కదా, మేలు చేయడం గురించి ప్రభు అక్కడ కొంత మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ అధ్యాయము కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం యొక్క మొదటి చూసినట్టే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అచ్చివాడు నాలుగుతో కొండెమలాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. దేవుని యొక్క నిజముగా విశ్వాసం నుంచి ప్రభు బిడ్డగా మార్చబడి ప్రభువుని వెంబడిస్తూ ఆయన సాక్షిగా జీవించవలసిన ప్రతి వారు కూడా కదా ఎలా ఉంటారంటే కదా, వారు తమ నాలుకలతో కొండలు చెప్పరు, ఒకరి మీద ఒకరికి ద్వేషభావం కలిగే మాటలు చెప్పరు, దేవుని యొక్క లేఖనాలను జ్ఞాపకం చేస్తూ ఏమాత్రం కీడు కలిగించే వారుగా చేయరు కదా. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే అమ్నోను గురించి వాక్య భాగంలో రాయబడిన మాట, అమ్నోను అబ్షాలోము యొక్క చెల్లెల మీద వ్యాపకం కలిగాను ఆశపడిన వాడుగా ఉన్నప్పుడు తనకు స్నేహితుడిగా ఉన్న వ్యక్తి చెడ్డ ఆలోచన చేశాడు. చెడ్డ ఆలోచన చేసి అనేకమైన రీతిలుగా మరి ఒక తప్పు మార్గానికి నడిపించిన పరిస్థితులు, ఆ పరిస్థితులన్నింటిని బట్టి కలిగినటువంటి కీడు ఏమిటో తెలుసా కదా, దావీదు యొక్క కుటుంబంలో అనేక మంది రాజులు హతులుగా చేయబడ్డారు. కారణం ఏమిటంటే తప్పుడు సమాచారాలు మేలు చేయటం విడిచిపెట్టి కీడును ప్రోత్సహించడం బట్టి, అబద్ధపు మాటలు చెప్పడాన్ని బట్టి, మోసకరమైన ఆలోచన చేయడం బట్టి కీడు వారి వెంట వచ్చింది కదా. అనేక సంవత్సరాలు రాజ్యానికి అబ్షాలోము దూరంగా జీవించవలసిన పరిస్థితులు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, కీడు చేయడం మానండి, మేలు చేయ నేర్చుకోనండి. కాబట్టి మహోన్నతుడైన దేవుడు మాట్లాడు, నీ గుడారంలో దావీదు పలుకుతున్న మాట, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరయ్యా అంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరయ్యా అంటే, యథార్థముగా పలికేవారు, యథార్థముగా జీవించేవారు కాగా, నీతిని అనుసరించి హృదయపూర్వకముగా యథార్థముగా దేవుని మాటలు పలుకువాడు, సత్యమును పలుకువాడే ఆయన యొక్క గుడారంలో నివసించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము మన ఆలోచన లోక సంబంధమైనవి కాకుండా మన కొరకు ప్రాణములు పెట్టిన దేవుడు, మన కొరకు కలవలసిన బలియాగము చేయబడిన దేవుడు, ఆయన మనకిచ్చిన రక్షణ ప్రకారం మన
మనం నిర్లక్ష్యపరచక దాన్ని కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి. రెండవదిగా మనము మేలు చేయడం ప్రభు సన్నిధిలో నేర్చుకోవడం ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నా మనమంతా దేవునికి భయపడే వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడే వారుగా ఉండాలి కదా. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తే కదా, దేవుని యొక్క వాక్యంలో సరే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు తన యొక్క లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్న ఆ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయాన్ని మనం చూస్తే కదా దేవుని యొక్క వాక్యం 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 22వ వచనంలో, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంట దశమ భాగమున అవశ్యముగా వేరుపరచబడెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షారసములో కానీ నీ నూనెలో కానీ 10వ వంతు నీ పశువుల్లో కానీ గొర్రెల మేకల్లో కానీ తొలుచులో వాటిని తినవలెను. మనం ఎలాగో జీవించాలి అంటే చెప్తున్నాడు, ప్రతి సంవత్సరము నీ విత్తనములో పంటలు దశమ భాగం అంట అవశ్యముగా దాన్ని వేరుపరిచి నీ దినములన్నింటిలో కూడా నీ దేవుడిని యెహోవాకు నీవు భయపడునా నేర్చుకొని దేవుని యొక్క మనము ఆయన నామ ఘనత వరకు ఆయన సన్నిధిలో మనము జీవించాలి కదా. దశమ భాగములను అంటే దేవునికి మనం ఇచ్చే విషయాలు, దేవుడు మనకిచ్చినటువంటి దానిలో మనము దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు కదా ఆయన సేవా ఫలములు వాడబడటానికి ఆయన మనకిచ్చిన దానిలో కదా వేరుపరిచి దశమ భాగాన్ని వేరుపరిచి దేవునికి భయపడుట ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ఆయన భయపడుతూ ఆయన సన్నిధిలో మనం జీవించాలి కదా. అందుకని సామెతల గ్రంథంలో కానీ కీర్తనల భాగంలో కూడా చూస్తే ఎక్కువ శాతము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అంటాడు. భయము భక్తి కలిగి మనం జీవించాలి. భయం అనేది ద్వారా అది మన హృదయం మన లోపల ఉంటుంది, భక్తి అనేది బయటికి కనబడుతూ ఉన్నది. కానీ మన విశ్వాస జీవితంలో ఆ భక్తి మనం కలిగి ఉండాలంటే దేవుని గురించినటువంటి భయము మనలో ఉండాలి. భయము విడిచి తిరుగుతూ వలన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనము శాపకరమైన జీవితాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని మాటకు మనము లోబడకుండా మనము భయం విడిచి తిరుగుతూ వలన మనము అనేక రీతిలో నష్టము పోవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగమునకు ద్వారా మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతూ వలన జీవించడం వలన రాజుగా ఉండకుండా దేవుడు అతన్ని త్రోసివేశాడు. అందుకని ఇక్కడ ఏమని చెప్పారంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు విత్తనముల పంటలో కానీ నీ విత్తనములలో దాని పంటముల కనుక దశమ భాగాన్ని వేరుపరిచి నీవు దేవుని యొక్క సన్నిధికి ఆయన సన్నిధిలో కనబడంగా తీసుకొని రావాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన దేవుని ఎదుట భయము కలిగి ఉండుట నేర్చుకొని ఆయన సన్నిధిలో నీవు జీవించాలి. అలా జీవించినప్పుడు కదా దేవుడు మనకు మేలు చేయవాడుగా ఉన్నాడు, దేవుడు మనం ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము భయం కలిగి జీవించడం వల్ల ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు మనం తీసుకుని పోయేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం యోసేపును గమనించినట్లయితే యోసేపుకు కలిగినటువంటి శోధనలు అనేకమైనవి. అయితే కలవగల సమయంలో మరి అన్నల తిరస్కారం, తండ్రి తిరస్కారం, అరణ్యంలో మరి అడవి అరణ్యంలో అన్నల గోతులో పడవేసిన పరిస్థితులు, వీటన్నిటిలో కూడా ఏమాత్రము కూడా యోసేపు అధైర్యపడకుండా తనకు దేవుని యొక్క కృప తోడుగా ఉండడం బట్టి దేవుని యొక్క భయం కలిగి జీవించాడు. రెండవదిగా ఆ పోతీఫరు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య విషయంలో కూడా దేవుని భయం కలిగి తన పవిత్రతను కాపాడుకుని పరిశుద్ధతను కాపాడుకుని జీవించడం వలన చెరసాలలో ఉన్నవాడు ప్రధానుడుగా చేయబడ్డాడు. కారణం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుని భయము కలిగి మనం జీవిస్తే కదా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఆయన మనల్ని నిలుపువాడని దేవుని వాక్యములో
చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి భయపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహామును మనం గమనిస్తే కదా 22వ అధ్యాయంలో తన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవునికి భయపడిన వాడిగా ఉండి దేవునికి లోబడి తన కుమారుడు అబ్రహామును బలి అర్పించి కత్తి ఎత్తిన సమయంలో దేవుడు అబ్రహాము అదే ఇస్సాకుని ఏమి చేయవద్దని అబ్రహాము జ్ఞానం వేసి ఇందులో వచ్చి నీవు దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుతున్నాడు దేవుడు. కనుక అబ్రహాము యొక్క సంతానము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు కదా. కారణం ఏమిటంటే దేవునికి భయపడటం వలన. ఈ దినాల్లో దేవునికి భయపడే ఆలోచన చాలా మందికి విశ్వాస జీవితంలో కుదువైపోతుంది. భయపడినట్లు కనబడుతున్నామే కానీ నిజమైన భయం మన హృదయంలో లేదు కదా. కనుక దేవుని యొక్క దీవెనలు మనం పొందలేకపోతున్నాం. దేవుని ఆజ్ఞ అనుసరించి మనం జీవించే వారిగా ఉంటున్నాం కదా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మాటలు నేర్చుకుంటాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవించున్నాం. దేవుని ద్వారా మనం ఆస్వాదించబడతాము. దేవుని చేత మనం దీవెన పొందే వారుగా ఉంటాం కదా. మరొక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసమైన మనమాట సక్రియలు చేయడం నేర్చుకోవాలి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కదా దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఏమంటున్నాడంటే తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే కదా తిమోతి రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలని ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులై ఉండవలని వారికి జ్ఞాపకము చేయము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు కానీ ఈ యొక్క పత్రిక ఏమని చెబుతున్నాడంటే అధిపతులకును అధికారులకు మనము లోబడి విధేయులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకములో ఉన్నాము కనుక ఈ లోకములో ఉన్న అధికారులకు లోబడాలి. అది మాత్రమే కాదు కానీ ఈ లోకంలో ఉన్న అధికారులకు మనము లోబడుతూ దేవుని యొక్క సంఘమునకును దేవుని బిడ్డలకును దేవుని సేవకులకు కూడా మనము లోబడి జీవించాలి. అందుకని ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలేము. ఎలా ఉండాలంటే విశ్వాసులైన వారు దేవుని యొక్క సంఘములో ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా జగడాలాడే వారిగా ఉండకూడదు. అంటే కగాదులు ఆడేవారిగా ఉండకూడదు అంటారు. శాంతులై ఉండాలంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. నెమ్మదించే వారుగా ఉండాలి. ఊరికనే కోపపడే వారుగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు కానీ ఎదుటి వారినంట దూషించే వారుగా అస్సలు ఉండకూడదు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్పింది ఏ నరహంతకుని ఎందుకు కూడా నిత్య జీవం లేదంట. ఎవరు నరహంతకులు? తన తోటి సహోదరుని ద్వేషించేవాడు, సహోదరుని ప్రేమింపనివాడు నరహంతుడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇతరులను ఏమాత్రము కూడా దూషించకూడదు కదా. వారిని సహోదరులుగానే మనం భావించాలి. కింద వచ్చినాల్లో మనం గమనిస్తే అక్కడ చెబుతున్న మాట ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైనటువంటి దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసభ్యులపై ఎవరున్నప్పుడు ద్వేషించుచూ ఉంటివి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయవు మానవుల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మనము మునుపు దూరస్తులమే అవిధేయులమే కానీ ప్రభు మనం ప్రేమించాలి. తన గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సత్కార్యములు చేసేవారుగా ఉండాలి.
విశ్వాసి అయిన వాడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అందుకే యేసు ప్రభువుని గురించి పిలాతు మాట్లాడుతున్నాడు, ఈయన ఏ నేరము నాకు కనబడలేదు మరణ శిక్షకు అప్పగించడానికి. ఆయన మాట యందు కానీ, ప్రవర్తన యందు కానీ, ఆయన చూపు యందు కానీ, ఆలోచన యందు కానీ ఏ విధమైన పాపము లేదంటున్నారా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి మనం ఏర్పరచుకున్నాడు, మన పిలిచాడు, పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధపరచబడిన మనము దేవుని యొక్క సన్నిధిలో సక్రియలు చేసే వారుగా ఉండాలి. అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చూస్తే మనకు తబిత ఒక స్త్రీ కనబడుతుంది కదా. ఆమె పేరుకు అర్థంలో ఆ దోర్గా చెప్పబడుతూ పేరుకు అర్థం ఏమిటంటే లేడి వలె ఆమె పరిగెత్తినంత. అంతటి ఆ ఆశ కలిగి సేవ విషయంలో, పరిచయ విషయంలో, దేవుని బిడ్డలకు పరిచయం చేసే విషయంలో, అనేకులకు ధర్మకార్యములు చేసే విషయంలో బహుగా ఆమె ఎంతగానో ప్రేమింపబడినటువంటి. ఆమె చనిపోయినప్పుడు పేతురు వచ్చి ఆ స్థలంలో నిలవబడినప్పుడు అక్కడున్న వెదవరంగ స్త్రీలంట ఆమె కుట్టినటువంటి అంగీలను చూపుతూ ఆమె విషయమే మాట్లాడుతారు. ఈమె బహు ధర్మ కార్యములు చేసినది, బహు సక్రియలు చేసినటువంటి స్త్రీగా ఆమెను కొనియాడుతున్నారు. వారు ఏడుస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా అక్కడ బాధపడి ఏడ్చి ఆమెను బ్రతికించి వారికి అప్పగించిన పరిస్థితులు. విశ్వాసులమైన మనము ప్రియమైన దేవుని యొక్క సంఘములో ఉన్న మనము దేవుని బిడ్డలుగా చేయబడిన మనమంట ఎలా ఉండాలంటే సక్రియలు చేసే వారముగా ఉండాలి. ఆ సక్రియలు చేయటం మనము నేర్చుకోవాలి. అలాగ నేర్చుకున్నప్పుడు దేవుడు తన యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన బలిష్టమైన చేతి కింద ఆ దీన మనసు కలిగి సక్రియను మనం జరిగిస్తూ జీవించినప్పుడు ఆయన మనను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు, హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. నీ స్థానంలో అధికం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ హెచ్చింపు మనము కోరుకుంటే వచ్చేది కాదు, కానీ దేవుడే మనకు అనుగ్రహించాలి. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కదా. మనం ఇక నేర్చుకోవాల్సినది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన యొక్క లేఖనములతో మనతో మాట్లాడుతున్నమాట. మనము దేవుని బిడ్డలమైన మనము కదా, ప్రభు యొక్క రక్తముతో రక్షించబడిన మనము. నీవు కలిగినటువంటి లేక నీవు ఎక్కడ పుట్టినావో లేక ఎక్కడ జన్మించినావో ఆ సంఘం యొక్క సిద్ధాంతం కానీ లేక ఆ సంఘం యొక్క పరిపూర్ణ వాక్య క్రమాన్ని కూడా మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. క్రమమైన బోధ మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా విశ్వాస జీవితంలో మరి ఆ క్రమమును మనం నేర్చుకోవాలి కదా. చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తే యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో యెషయా ప్రవక్త బహు చక్కగా మాట్లాడుతున్నప్పుడు మాట చెబుతున్నాడు. ఆ పొలముల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కదా, యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే కదా 24వ వచనం, దున్నవాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా, అతడు దుక్కి పెలలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేల చదువు చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలను వరుసగా విత్తును, ఏవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచుల మొలకలు వెలిగి కదా. వాని దేవుడే తగిన క్రమమును వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచూ ఉన్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను శుభ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. అయితే దేవుని బిడ్డలమైన మనము కదా దేవుని వాక్య క్రమమును మనము నేర్చుకోవాలి. సందర్భమును బట్టి, సమయాన్ని బట్టి ఎలాగూ ఎక్కడ మనం ప్రార్థించాలి, ఏ సందర్భంలో ఎలాగో మనం పాటలు పాడాలి, ఏ వాక్యం బోధించాలి, అది దైవ వాక్య క్రమం. అందుకని ఇక్కడ దేవుడు అది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే కదా, తెల్ల జీలకర్ర గోధుమలు అవన్నీ కూడా మనకు కనపరుస్తూ వాటిని తేలిగా దుల్లబడతారు, దాన్ని ఎలాగో క్రమపరుస్తారు అవి తెలియచేస్తూ అదన్నీ కూడా ఎవరు నేర్పుతున్నారు ఆ క్రమం అంటే దేవుడే
కాబట్టి మనం నేర్చుకోవాలి దేవుని యొక్క. ఏమి నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము నేర్చుకోవాలి, ఆ వాక్య క్రమాన్ని నేర్చుకోవాలి. ఎలాగ పడితే అలాగ మనం మాట్లాడుతూ, ఎలాగ పడితే అలాగ మనం వాక్యం బోధిస్తూ ఇదే వాక్యం అని చెబితే అది దేవుని యొక్క వాక్య క్రమం కాదు కదా, మన సొంత ఆలోచన కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును ఆయన వాక్య క్రమంలో మనం నేర్చుకోవాలి. బైబిల్ మనకేమి బోధిస్తూ ఉన్నదో దాన్ని మనం తెలుసుకొని దాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం దాన్ని బోధించాలి. కానీ మన తలంపుకి ఏ ఆలోచన వస్తే దాన్ని పోల్చి మాట్లాడకూడదు. అది తప్పుడు సిద్ధాంతాలకు దారి తీస్తూ ఉండదు. నీవు ఆ తప్పు మార్గంలో పోవటమే కాదు, కానీ నీ వాక్యము, నీ బోధ వింటున్న నీ బిడ్డలను కూడా, అనగా విశ్వాసులను కూడా తప్పు మార్గంలో మనము నడిపించే వారుగా ఉంటున్నాం. అందుకని చెప్పి మనం ఏం నేర్చుకోవాలి? వాక్య క్రమాన్ని నేర్చుకోవాలి. ఆ వాక్య క్రమ బోధ ఎలాగూ చేయాలో నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుని యొద్దే మనం నేర్చుకోవాలి. దేవుడే అది మనకు నేర్పేవాడుగా ఉండాలి. అంటే మనం ఏమి చేయాలని కదా, ప్రభు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి దీనత్వము కలిగి, దీన మనసు కలిగి ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. మేలు చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని భయపడే ఉండ మనం నేర్చుకొని ప్రభు సన్నిధిలో ఆయన మనకిచ్చిన పని అనగా దేవునికి వాక్యము సెలవిస్తుంది. స్వార్థ ప్రకటించే భారం కానీ దేవుడు అందరికీ అప్పగించాడు. సంఘములో ఆయన స్వర్గమిచ్చి సంపాదించిన సంఘంలో ప్రతి ఒక్కరికి అప్పగించాడు. ఒక సావుకుడికే కాదు, ఒక స్వార్థికుడికే కాదు, కానీ నిన్న మొన్న రక్షించబడిన విశ్వాసి కూడా సంఘం యొక్క దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగూ అంటే నీ విశ్వాస జీవితాన్ని బట్టి, ఆ క్రమమును బట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాని దేవుని యొక్క సత్తులు అంటే ఆ వాక్యం బోధించే విషయాలు కదా, అబద్ధ బోధన విషయంలో మనం మరీ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పౌలు గారు ఆ 16వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పౌలు చెప్తున్నమాట, నీవు నమ్మిన వాక్యానికి వేరుగా ఎవరైనా మాట్లాడితే ఆ సహోదరుని విడిచిపెట్టమంటున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులను ప్రభు దగ్గర మనం నేర్చుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అంటే ప్రభు యొక్క సారూప్యపడిగా మనం మార్చబడాలి. అందుకని ప్రభు చెప్పిన మాట కదా, ప్రయాసపడి భారవస్తున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, అయితే నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోరండి అంటున్నాను. ఆయన యొక్క మనము సాత్వికమైన దీన మనసు కలిగి కూడా నేర్చుకొని, ఆయన యొక్క మనం మేలు చేయడం నేర్చుకొని, ఆయన యొక్క మనము విశ్వాస విషయంలో సక్రియలు చేయడం నేర్చుకొని ప్రభువుకు మనం భయపడి జీవించినప్పుడు దేవుడు తగిన సమయం అందు ఆయన మనను హెచ్చించి తన బలిష్టమైన చేతి కింద ఆయన మనం ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అలాంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించినట్లుగా ప్రభు యేసుక్రీస్తు మనకిచ్చిన లక్షణం నిర్లక్ష్యపరచక ఆయన మార్గంలో మనం జీవించేదానికంటే ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య పరలోకాలని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిందాక. ఆమేన్.